వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. హైకోర్టులో పెన్షన్ల కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల గురించి గౌరవ జడ్జి గారు మరియు అడ్వకేట్ల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల కొరకు ఏపీ రాష్ట్ర పెన్షన్ల సంఘాలు గౌరవ హైకోర్టు ద్వారా అందరికీ నిలుపుదల చేసేటట్లు ప్రయత్నం చేయాలని పెన్షన్లు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గౌరవ హైకోర్టులు ఇస్తున్న తీర్పులు తుది తీర్పు కాదు, అవి కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. సుప్రీంకోర్టు తుది తీర్పుపై ఆధారపడి ఉంటుంది. కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల కొరకు కోర్టుకు వెళ్లడం అనేది అందరికీ స్ఫూర్తిదాయకం. మొదటగా హర్యానాకు చెందిన పెన్షనర్, ఆ తర్వాత అన్ని రాష్ట్రాల పెన్షనర్లు అయితే కోర్టులో కేసు వేశారు. అప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే రికవరీ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కేరళ మాత్రమే 12 సంవత్సరాలకి, మిగిలిన రాష్ట్రాలు 13 సంవత్సరాలకి కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల చేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 13 సంవత్సరాలకి రికవరీ ఆపివేస్తూ ఇచ్చిన తదుపరి 2 సంవత్సరాల తర్వాత 2024 ఏప్రిల్లో హర్యానాకు చెందిన పెన్షనర్ జిందాల్ గారు గౌరవ హైకోర్టులో సరైన గణాంకాలతో కోర్టులో కేసు వేసి నిలుపుదల ఉత్తర్వులను అయితే పొందడం జరిగింది. ఈ స్ఫూర్తితో తెలంగాణలో కూడా పెన్షనర్లు కోర్టులో కేసు వేసి మధ్యంతర ఉత్తర్వులని పొందారు. ఈ మధ్యంతర ఉత్తర్వులు పంజాబ్ రాష్ట్రంలో పెన్షన్లందరికీ అమలు చేస్తూ జనరల్ ఆర్డర్ అయితే రాష్ట్ర ప్రభుత్వము 10 సంవత్సరాలు పూర్తయిన వారికి అమలు చేస్తూ ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణలో కోర్టుకు వెళ్ళని అర్హత గల పెన్షన్ల అందరికీ రికవరీ నిలుపుదల చేస్తూ కామన్ ఆర్డర్ గౌరవ హైకోర్టు వారు ఇచ్చినట్లుగా సమాచారం కూడా అయితే ఉంది. ఇక ఈ స్ఫూర్తితో మన రాష్ట్ర పెన్షన్ల సంఘాలు కోర్టు ద్వారా జనరల్ ఆర్డర్ కొరకు ప్రయత్నం చేయాలి. ఇప్పటికే కొంతమంది కేసులు వేశారు, అలాగే మరికొంతమంది కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలో అర్హత గల పెన్షన్లు రాష్ట్రం నలుమూలలా ఉన్నారు. వారందరూ కూడా కోర్టుకు వెళ్ళలేరు. వారు కోర్టులో కేసు వేయాలన్నది, ఎవరిని సంప్రదించాలో అనేది తెలియక ఆందోళన చెందుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా దీనికి సంబంధించి కోర్టులో అయితే అఫిడవిట్ వేయాల్సి ఉన్నది. అయితే అది ఏ విధంగా వేస్తారనేది చూడాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే 4 రోజుల క్రితం సిఏటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 12 సంవత్సరాలకు పెన్షన్లకు కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వాదనలు అయితే జరిగాయి. అవేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. 1981 పెన్షన్ నిబంధనల ప్రకారము కమ్యుటేషన్ తీసుకున్న వారికి 15 సంవత్సరాలు రికవరీ జరుగుతాయని ముందుగా మీకు తెలుసు కదా. అదేవిధంగా కమ్యుటేషన్ మొత్తము పెన్షన్ ప్రపోజల్స్లో ఇష్టపూర్వకంగానే తీసుకుంటకు మీరు సమ్మతి తెలిపారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ వాదనలు చేయటం సరికాదు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ గారు అయితే చేశారు. అయితే దీనిపై గౌరవ న్యాయమూర్తి గారు 12 సంవత్సరాలకే పెన్షన్ల దగ్గర తీసుకున్నటువంటి ఆ సొమ్ము అయితే రికవరీ చేయటం పూర్తయింది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మొత్తం రికవరీ అవుతుంది. కాబట్టి 15 సంవత్సరాల వరకు ఎందుకు రికవరీ చేయాలని చెప్పేసి జడ్జి గారు అయితే అడగడం జరిగింది. అయితే దానికి ఆ అడ్వకేట్ గారి దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం లేదు. పైనటువంటి పేర్కొన్నటువంటి వాదనలతో సమర్థించుకోవడానికి వారైతే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వ అడ్వకేట్ గారితో ఏకీభవించకుండా గౌరవ న్యాయమూర్తి గారు రికవరీ నిలుపుదల చేస్తూ మధ్యంతర తీర్పు అయితే ఇవ్వటం జరిగింది. గౌరవ హైకోర్టులో వస్తున్నటువంటి తీర్పులు కనుక మనం గమనించినట్లయితే పెన్షన్లు వేసిన ఏ పిటిషన్ను కూడా ఏ హైకోర్టు కూడా తిరస్కరించలేదు. అన్ని తీర్పులు పెన్షన్లకు అనుకూలంగానే వస్తున్నాయి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టులో అయితే ఎఫిడవిట్ను వేయాల్సి ఉంది. అయితే ఈ ఎఫిడవిట్ను సమర్థించుకుంటూ ఎలా వేస్తారనేది అందరూ వేచి చూడాలి. ఈ ఎఫిడవిట్ అన్ని రాష్ట్రాలు కూడా వేచి చూస్తున్నది. ఇప్పటికే రికవరీ నిలుపుదల చేస్తూ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుపై ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే అఫిడవిట్ వేయలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అఫిడవిట్ వేస్తారా లేదా మరొకసారి వాయిదా కోరుతారా అనేది అయితే చూద్దాం. ఏది ఏమైనప్పటికీ అఫిడవిట్ కనుక వేసినా కూడా అది పెన్షన్లకే అనుకూలంగా వస్తుందనేది ఎక్కువ మంది న్యాయ నిపుణుల అభిప్రాయం.